అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, ఆయన వచ్చిన తర్వాత రాయలసీమకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు అధ్యక్ష. పుణ్యాత్ములు పెద్దలు గతంలో చేసిన శాంక్షన్లని 102 ఇరిగేషన్ ప్రాజెక్టులని రద్దు చేసిపోయిన మహానుభావుడు ఆయన ఈరోజు రాయలసీమ ఛాంపియన్ అని నేను చెప్తాడు అధ్యక్ష. నేను ఈరోజు మా ఇరిగేషన్ మినిస్టర్ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష, రాయలసీమ ప్రాజెక్టులో ఏవి రద్దయినాయో ఒకరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజెప్పే ప్రయత్నం చేసి ఆ లిస్టును మొత్తం కూడా ప్రజల ముందు పెట్టమంటాం అధ్యక్ష. 102 ప్రాజెక్టులని ప్రీ క్లోజ్ చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాయలసీమకు ఛాంపియన్ నేను అని ఆయన చెప్పడము, వాళ్ళు బాకా పట్టడము, కిందకెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడము, మేమేదో ఆ ప్రాజెక్టులు ఆపామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈ ఒకటే అధ్యక్ష, దుష్ప్రచారమే వాళ్ళ అజెండా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు క్షమాపణ చెప్పాల్సింది పోయి తిరిగి మనల్ని క్షమాపణ చెప్పేటువంటిది అడుగుతూ ఉన్నటువంటిది పరిస్థితి అధ్యక్ష. టైం గుర్తు చేశారు కాబట్టి 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తారు అధ్యక్ష. ఈరోజు వాళ్ళు అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు ఏదో ల్యాండ్ అలాట్మెంట్ మీద విపరీతంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడ ల్యాండ్ అలాట్ చేసినా అక్కడ ప్రాజెక్టులు వచ్చినాయి అధ్యక్ష. టీసీఎస్ వచ్చింది అధ్యక్ష, కాగ్నిజెంట్ వచ్చింది అధ్యక్ష. మీరు ఈరోజు ఇక్కడ భూములు ఇచ్చాము అధ్యక్ష. పెనుగొండలో భూములు ఇస్తే ఏమొచ్చింది అధ్యక్ష? కియా కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష. గన్నవరంలో భూములు ఇస్తే హెచ్సిఎల్ వచ్చింది అధ్యక్ష. అశోక్ లేలాండ్ కనపడింది, హీరో వచ్చింది, టీసీఎస్ వచ్చింది. ఇవాళ భూములు ఇస్తే గూగుల్ వచ్చింది అధ్యక్ష. మరి మీ చరిత్ర చూస్తే అధ్యక్ష, లేపాక్షి నాలెడ్జ్ హబ్ 8,000 ఎకరాలు, 8,000 ఎకరాల్లో ఒక్క ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు కూడా రాకపోవడగా ఆ భూముల్ని తాకట్టు పెట్టి 1,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లారు. ఈరోజు అవి కోర్టుల్లో పడిపోయాయి. మరోవైపు వ్యాన్పిక్ మరో 13,000 కోట్లు, 18,000 ఎకరాల్లో వ్యాన్పిక్, బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో 10,000. ఎక్కడైనా ఒక్క ప్రాజెక్టు మీ హయాంలో వచ్చిందా? ఇవన్నీ మర్చిపోయి ఈరోజు భూముల్ని ప్రోత్సహించే పాలసీ పెట్టి నువ్వు రా, నీకు ఇస్తారు, నువ్వు 1,000 మందికి ఉద్యోగాలు ఇస్తామంటే నీకు ఇస్తారు. మీరు మర్చిపోయి ఈ రకంగా బురద జల్లేటువంటి ప్రయత్నాన్ని మంచిది కాదు అనేటువంటి చెప్తూ ఒక్క విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి గురించి పదే ఆయన ట్రావెల్స్ గురించి, ఆయన పనిచేసే తీరు గురించి వెటకారంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అధ్యక్ష. కానీ ఆయన మాత్రం పట్టించుకోడు అధ్యక్ష. ఆయన నిరంతరం ఆయనకి పని తప్ప ఇంకోటి గుర్తించరు. ఎవరేమనుకున్నా తాను ఆన్సరబుల్ టు ది పీపుల్ అన్నట్టుగా నిరంతరం పని చేసుకుంటూనే వెళ్తాడు అధ్యక్ష. ఆయనకి రిలాక్సేషన్ అంటే పనిలో దొరుకుతుంది తప్ప వేరే రకంగా కాదు అనేటువంటి దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా అధ్యక్ష. ఎందుకు నేను ఇది సభ ద్వారా గుర్తు చేస్తున్నానంటే, మన కోసం కష్టపడే నాయకుడు ఎవడు, తన కోసం తాను బాగుపడేదానికి కష్టపడే నాయకుడు ఎవడు అనేటువంటిది ప్రజలు ఎప్పుడు కూడా తేడా గుర్తుంచుకోవాలి అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రం కోసం, ఈ తరం కోసం కాదు, రేపు రాబోయే తరం కోసం కూడా కష్టపడుతున్నాడు అధ్యక్ష. ఒకే ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఆయన మొన్న దావోస్ వెళ్ళాడు అధ్యక్ష. దావోస్ వెళ్ళినప్పుడు ఆయన పర్యటన ఎట్లా సాగింది? ఇక్కడ రాత్రి 9:30 దాకా రివ్యూలు పెట్టుకున్నారు అధ్యక్ష. ఆ రోజు మాకు ఎన్టీఆర్ గారి ప్రోగ్రాం ఉండి అవన్నీ అటెండ్ చేసి రాత్రి 9:30 దాకా ఇక్కడ పెట్టుకుని నైట్ 1:30కి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి 9 గంటలు ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాక అధ్యక్ష, తిరిగి 9:30కి ఆయన 8:30కి రావాల్సిన ఫ్లైట్ ఆయన హైదరాబాద్లో 9:30కి దిగింది. 10:30కి ఆయన విజయవాడ దిగారు అధ్యక్ష. 11 o'clockకి ఆ రోజు ఎస్ఎల్బిసి బ్యాంకర్స్ మీట్ ఉంది అధ్యక్ష. నేను సీఎం సెక్రటరీ గారికి చెప్పాను, నేను వెళ్ళి స్టార్ట్ చేస్తాను, సీఎం గారు కొంచెం లేట్గా వచ్చినా పర్లేదు 1 గంటకి అంటే, లేదు నేను వస్తానన్నారు అధ్యక్ష. సరే 11:15, 11:10 అంతా మేము స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఇంత పెద్ద వాల్యూమ్ అధ్యక్ష అది. సరే ముఖ్యమంత్రి గారు ఊర్లో లేరు కాబట్టి బాధ్యత మన నెత్తిన పడుతుందేమో అని రాత్రంతా కూర్చొని నేను చదువుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాస్త హోంవర్క్ చేసి వెళ్ళాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చి రివ్యూ స్టార్ట్ చేస్తే ప్రతి పేజీ అట్లా చూడగానే ఆ పేజీలో ఏమున్నాయి ఏంటి అనేటువంటి చెప్తా ఉంటే నాకు డౌట్ వచ్చింది అధ్యక్ష. మీటింగ్ అయిన తర్వాత సెక్రటరీని అడిగాను, సార్ ఎప్పుడు చదివారు ఇది? నైట్ ఫ్లైట్ మొత్తం కూడా చదువుకుని ఆయన డౌట్ వచ్చిన మార్క్ చేసి మళ్ళీ నన్ను అడిగారు. ఏం అవసరం అధ్యక్ష ఆయనకి? వాట్ ఈస్ ది నీడ్? 9 గంటల ప్రయాణంలో జెట్ ల్యాగ్లో ఇన్ని మీటింగుల తర్వాత ఇక్కడ పడుకోకుండా నా